ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. వైశాఖ మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథి నాడు మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక్కడ దీపం ఆర్థిక కష్టాలు దూరం చేస్తుంది. ఈరోజు శక్తివంతమైన ఏకాదశి. ఇక్కడ దీపం ఆర్థిక కష్టాలను దూరం చేస్తుంది. మోహిని ఏకాదశి సాయంత్రము తులసి మొక్క వద్ద నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదం. ఇది ఇంట్లో శాంతి, సౌఖ్యాన్నిచ్చే నకారాత్మక శక్తిని తొలగిస్తుంది. ఏకాదశి సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం శుభప్రదం. ఇది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. ఆర్థిక కష్టాలు దూరం చేస్తుంది. విష్ణువునకు పసుపు రంగు ప్రియం. ఈరోజు కేసరి అన్నం, అరటి పండ్లు, మామిడి లేదా శనగపిండి లడ్డులు నైవేద్యంగా సమర్పిస్తే ధన సంపదలు వృద్ధి చెందుతాయి. మోహిని ఏకాదశి సాయంత్రము తులసి మొక్క వద్ద నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదం. ఇది ఇంట్లో శాంతిని, సౌఖ్యాన్ని అన్నిటినీ కూడా అందిస్తుంది. విన్నారుగా, వైశాఖ మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథి నాడు మోహిని ఏకాదశి అంటారు. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.